బ్రేకింగ్ న్యూస్. భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే 2 కీలక బిల్లులు రేపు పార్లమెంటు ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగబోతున్న పార్లమెంటు స్పెషల్ సెషన్స్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చ చేపట్టి ఉభయ సభల ఆమోద ముద్ర వేయించుకోవాలి అని బీజేపీ భావిస్తోంది. 2029 ఎన్నికలకు ముందే మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో లోక్సభ సీట్ల సంఖ్యను పెంచి దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవాలి అని మోదీ టీం ప్లాన్ చేస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ 2023లోనే ఆమోదించింది. అయితే ఆ చట్టం ప్రకారం జనగణన డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ల అమల్లోకి రావాల్సి ఉంటుంది. అందుకోసం 2034 వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. అయితే 2029 నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి అని భావిస్తున్న మోడీ సర్కార్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా జనగణన కోసం వేచి చూడకుండానే రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటోంది. ఒకవైపు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూనే మరోవైపు ప్రభుత్వం లోక్సభ సీట్లు పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును సభ ముందుకు తీసుకుని రాబోతోంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల నుండి 816 స్థానాలకు పెంచేందుకు సిద్ధమవుతోంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు సీట్లు కేటాయించనుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తిని మార్చబోమని బీజేపీ హామీ ఇస్తోంది. సీట్ల సంఖ్య పెరిగినా కేంద్ర రాజకీయాల్లో ప్రతి రాష్ట్రం బలం ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగేలా ప్రత్యేక ఫార్ములాను రూపొందించామని కేంద్రం అంటోంది. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సభ ఆమోదముద్ర వేయించుకోవాలి అని భావిస్తున్న బీజేపీ తమ ఎంపీలందరికీ 3 లైన్ విప్ జారీ చేసింది. మరోవైపు మహిళా రిజర్వేషన్లను అమలు చేసే బిల్లును వ్యతిరేకిస్తే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చెడ్డ పేరు వచ్చేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు దీనిని రాజకీయ మైలేజ్ కోసం చేస్తున్న ప్రయత్నమని విమర్శిస్తున్నా నేరుగా వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉన్నాయి.